హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి జూలై 24వ తేదీ 2025. ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 4వ టెస్ట్ డే 2 జరిగింది. ఈరోజు ఈ వీడియోలో ఈ 4వ టెస్ట్ డే 2 సమ్మరీ చూద్దాం. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే, ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రస్తుతానికి టీమిండియా ఇంగ్లాండ్ టూర్లో ఉంది. ఈ టూర్లో టీమిండియా మొత్తము ఇంగ్లాండ్తో 5 టెస్టులు ఆడాల్సింది. ఆల్రెడీ 3 టెస్టులు జరిగిపోయినాయి. ఇప్పుడు ఈరోజు 4వ టెస్ట్ జరుగుతుంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది, సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలిచింది, థర్డ్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది. ఇప్పుడు 4వ టెస్ట్ డే 2 జరిగింది. ఈరోజు ఈ వీడియోలో డే 2 యొక్క సమ్మరీ చూద్దాం. డే 2 సమ్మరీలోకి వెళ్ళే ముందు డే 1 సమ్మరీ చూద్దాం ఒకసారి. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో డే 1 ఆట ముగిసే సమయానికి 264 పరుగులు చేసింది, 4 వికెట్లు కోల్పోయి. ఒకసారి ఇండియా బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే, ఓపెనర్ జైస్వాల్ 58 రన్స్, కేఎల్ రాహుల్ 46 రన్స్, సుదర్శన్ 61 రన్స్, సుమన్ గిల్ 12 రన్స్, రిషబ్ పంత్ గాయం వల్ల రిటైర్డ్ హార్ట్ తీసుకున్నాడు, 37 రన్స్తో ఆడుతున్నాడు. జడేజా నాట్అవుట్ 19 రన్స్, శార్దుల్ ఠాకూర్ 19 రన్స్తో ఆడుతున్నారు. ప్రస్తుతానికి డే 1 ఆట ముగిసే సమయానికి డే 1 స్కోర్కి జస్ట్ 2 రన్స్ యాడ్ చేసి జడేజా వికెట్ కోల్పోయింది. డే 2న రవీంద్ర జడేజా మ్యాచ్లో 20 రన్స్ కొట్టి ఆర్చర్ బౌలింగ్లో బ్రూక్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు 5th వికెట్గా. జడేజా అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 266 పరుగులు, 5 వికెట్లు కోల్పోయింది. శార్దుల్ ఠాకూర్ ఈ ఇన్నింగ్స్లో 41 రన్స్కి అవుట్ అయ్యిండు. స్టోక్స్ బౌలింగ్లో డకెట్ క్యాచ్ ఇచ్చి 6th వికెట్గా అవుట్ అయ్యిండు. శార్దుల్ ఠాకూర్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 314 రన్స్ అండ్ లాస్ ఆఫ్ 6 వికెట్స్. శార్దుల్ ఠాకూర్ అవుట్ అవగానే రిషబ్ పంత్ క్రీజ్లోకి వచ్చాడు. నిన్న తెలుసుగా రిషబ్ పంత్కి గాయం వల్ల నిన్న ఆట మధ్యలోంచి వెళ్ళిపోయాడు. గాయం ఎంత ఇబ్బంది పెడుతున్నా కానీ ఈరోజు ఆట కొనసాగిస్తున్నాడు. ఈ 4వ టెస్ట్ మ్యాచ్ డే 2 ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయింది. ఒకసారి ఫస్ట్ సెషన్ సమ్మరీ చూద్దాము. ఈ సెషన్లో మొత్తం టీమిండియా 22 ఓవర్స్ ఆడింది, 57 రన్స్ మాత్రమే చేసింది, 2 వికెట్స్ కోల్పోయింది. రన్ రేట్ వచ్చి టీమిండియాది 2.59 మాత్రమే ఉంది ఈ ఫస్ట్ సెషన్లో. ఈ 4వ టెస్ట్ మ్యాచ్ డే 2 ఫస్ట్ సెషన్లో టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. జడేజా అండ్ శార్దుల్ ఠాకూర్ది. ప్రస్తుతానికి రిషబ్ పంత్ 39 రన్స్తో, వాషింగ్టన్ సుందర్ 20 రన్స్తో ఆడుతున్నారు. ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 321 పరుగులకి 6 వికెట్స్ కోల్పోయింది. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4th టెస్ట్ డే 2 సెషన్ 2 సమ్మరీ చూద్దాం ఒకసారి. ఇక సెకండ్ సెషన్లో టీమిండియా వాషింగ్టన్ సుందర్ వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్లో 27 రన్స్కి స్టోక్స్ బౌలింగ్లో వోక్స్ క్యాచ్ ఇచ్చి 7th వికెట్కి అవుట్ అయ్యిండు. వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 337 రన్స్ ఫాలోడ్ బై 7 వికెట్స్. కెరియర్లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న అన్షుల్ కాబోజ్ ఈ మ్యాచ్లో డక్అవుట్ అయ్యిండు. స్టోక్స్ బౌలింగ్లో జేస్మిత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. కాబోజ్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 337 రన్స్ ఫాలోడ్ బై 8 వికెట్స్. కాబోజ్ వికెట్ తీసి ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్ 5 వికెట్ల మార్కులో చేరాడు. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ 54 రన్స్కి ఆర్చర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. ఆ రిషబ్ పంత్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 349 రన్స్ ఫాలోడ్ బై 9 వికెట్స్. ఇక టీమిండియా ఫైనల్ వికెట్గా బుమ్రా అవుట్ అయ్యిండు. బుమ్రాని అవుట్ చేసిన ఆర్చర్ ఈ మ్యాచ్లో 3 వికెట్స్ తీసిండు. ఫైనల్గా టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆల్అవుట్ అయిపోయింది. సిరాజ్ మాత్రం 5 రన్స్తో ఆడుతున్నాడు. ఈ 4వ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా 358 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఓపెనర్ జైస్వాల్ వచ్చి 58 రన్స్, రాహుల్ 46, సుదర్శన్ 61 వరుసగా ముగ్గురు బాగా ఆడిండు. నెక్స్ట్ గిల్ 12 రన్స్కి అవుట్ అయ్యిండు. రిషబ్ పంత్ గాయం ఉన్నా కానీ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు, 54 రన్స్. జడేజా 20 రన్స్కి అవుట్ అయ్యిండు. శార్దుల్ ఠాకూర్ 41 రన్స్ చేసిండు. వాషింగ్టన్ సుందర్ 27 రన్స్. కాబోజ్ డక్అవుట్ అయ్యిండు ఫస్ట్ మ్యాచ్లోనే. బుమ్రా 4 రన్స్, సిరాజ్ 5 రన్స్తో ఆడుతున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 350 పరుగులకు ఆల్అవుట్ అయిపోయింది. ఎక్స్ట్రాస్ వచ్చి 30 రన్స్ ఉన్నాయి. ఇండియాని ఎర్లీగా ఆల్అవుట్ చేసిన ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ని వేగంగా స్టార్ట్ చేసింది. ఈ 4th టెస్ట్ మ్యాచ్ డే 2 సెషన్ 2 కూడా కంప్లీట్ అయింది. ఒకసారి సెషన్ 2 సమ్మరీ చూసినట్లయితే, ఈ సెషన్లో మొత్తం 23.1 ఓవర్ ఆడిండ్రు, 114 పరుగులు వచ్చినాయి, 4 వికెట్స్ కోల్పోయి. ఈ 4 వికెట్స్ కూడా టీమిండియానే, ఇంగ్లాండ్ 1 వికెట్ కూడా కోల్పోలేదు. రన్ రేట్ వచ్చి 4.92 ఉంది. ఈ సెషన్లో ఇంగ్లాండ్ ఫాస్ట్గా ఆడింది. ఈ సెషన్లో వర్షం పడటం వల్ల 10 minutes ముందుగానే బ్రేక్ తీసుకున్నాడు, లంచ్ బ్రేక్.
లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు ఓపెనర్స్ ఇద్దరు వికెట్ పడకుండా 77 రన్స్ వేసిండ్రు. క్రాలీ 33 రన్స్తో నాట్అవుట్గా ఉన్నాడు. డకెట్ 43 రన్స్తో ఆడుతున్నారు. ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ ఇంగ్లాండ్కి 77 రన్స్ వచ్చింది. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4th టెస్ట్ డే 2 సెషన్ 3 సమ్మరీ చూద్దామా ఒకసారి. 77 రన్స్ వద్ద థర్డ్ సెషన్ కంటిన్యూ చేసిన ఇంగ్లాండ్ ఓపెనర్స్ ఎక్సలెంట్గా ఆడుతున్నారు. ఫస్ట్ ఇంగ్లాండ్ ఓపెనర్స్ మాత్రం ఎక్సలెంట్ స్టార్ట్ అందించినారు ఇంగ్లాండ్కి. ఓపెనర్స్ ఖాళీ 56, డకెట్ 57 రన్స్. ఇంగ్లాండ్ 115 రన్స్కి ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. ఇంగ్లాండ్ ఓపెనర్స్ ఫస్ట్ వికెట్కి 166 రన్స్ పార్ట్నర్షిప్ అందించారు. 166 రన్స్ రాగానే ఫస్ట్ వికెట్ కోల్పోయారు. ఓపెనర్ జాక్ క్రాలీ 84 రన్స్. జడేజా బౌలింగ్లో రాహుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఫస్ట్ వికెట్ జడేజా అందించాడు టీమిండియాకి. ఇంగ్లాండ్ మరో ఓపెనర్ బెన్ డకెట్ కూడా ఇన్నింగ్స్లో 94 రన్స్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. 94 రన్స్ వద్ద కబోజ్ బౌలింగ్లో జూరెల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. డకెట్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ స్కోర్ వచ్చి 197 రన్స్ ఫాలోడ్ బై 2 వికెట్స్. ఈ 4th టెస్ట్ మ్యాచ్లో డే 2 సెషన్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. సెషన్ 3 కంప్లీట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. ప్రస్తుతానికి 225 రన్స్ చేసి 2 వికెట్స్ మాత్రమే కోల్పోయింది. ప్రస్తుతానికి క్రీజ్లో ఒలీ పోప్ 20 రన్స్ ఆడుతున్నాడు. అండ్ జో రూట్ 11 రన్స్ ఆడుతున్నాడు. బుమ్రాకి ఇన్నింగ్స్లో ఒక్క వికెట్ కూడా పడలేదు. 13 overs వేసిండు, 37 రన్స్ ఇచ్చిండు. ఇక ఈరోజు ఈ థర్డ్ సెషన్ యొక్క సమరీ చూసుకున్నట్టయితే ఇంగ్లాండ్ 32 overs ఆడిండు, 148 రన్స్ చాలా వేగంగా పరుగులు చేసిండు. 148 రన్స్ చేసిండు. 2 వికెట్స్ కోల్పోయారు ఇంగ్లాండ్ ఓన్లీ. ఇంగ్లాండ్ రన్ రేట్ ప్రస్తుతానికి 4.63 ఉంది. సెకండ్ సెషన్లో మాత్రం 4.92. ఇంగ్లాండ్ చాలా ఫాస్ట్గా ఆడేసిండ్రు. ఫస్ట్ సెషన్లో టీమిండియా ఓన్లీ 2.59 మాత్రమే ఉంది రన్ రేటు. ఈ 4th టెస్ట్ మ్యాచ్ డే 2 కూడా ఆట ముగిసే సమయానికి ఫుల్ మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఒకసారి. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్స్ టీమిండియాని 358 పరుగులకు ఆల్అౌట్ చేసి అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇంగ్లాండ్ ఓపెనర్స్ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ స్టార్ట్ ఇచ్చిండ్రు. ఇంగ్లాండ్ ప్రస్తుతానికి 225 పరుగులు చేసింది. వెరీ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. ఇంగ్లాండ్ జస్ట్ 2 వికెట్స్ మాత్రమే కోల్పోయింది. కాలీ అండ్ డకెట్ ఇద్దరు 50s కొట్టిండ్రు. కాలీ 84 రన్స్, డకెట్ 94 రన్స్. ప్రస్తుతానికి ఒలీ పోప్ 20 రన్స్, రూట్ 11 రన్స్ ఆడుతున్నాడు. ప్రస్తుతానికి ఈ మ్యాచ్లో మాత్రం ఇంగ్లాండ్ వెరీ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. ఈ మ్యాచ్లో ఇండియా గెలిచే ఛాన్స్ అయితే తక్కువగానే ఉంది. ఒకవేళ టీమిండియా గెలవాలంటే మాత్రం డే 3 రోజున ఇండియా బౌలర్స్ ఇంగ్లాండ్ని తక్కువ స్కోర్కి ఆల్అౌట్ చేసి నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో భారీ స్కోర్ ఇస్తేనే ఇండియాకి ఈ మ్యాచ్లో గెలిచే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మాత్రం ఇంగ్లాండ్కే ఎక్కువ ఛాన్స్ ఉంది ప్రస్తుతానికి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ 4th టెస్ట్ మ్యాచ్ డే 3 సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.